ప్రైజ్ ద లార్డ్ వేదం ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేటి మన టాపిక్ యెషయా గ్రంథం 9:6లోని యేసుని నామములు గుణలక్షణములు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ, కుమారుడు లేకపోతే స్వర్గప్రాప్తి లేదు అని నానుడి. అది వారి మాట ఎలా ఉన్నా మీ హృదయాల్లో ఆ యేసుక్రీస్తు జన్మించకపోతే మోక్షప్రాప్తి లేకపోగా మీ గతి అధోగతే సుమా. ఈ వచనంలో ముందుగా ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. అదెలా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34-35 వచనాల్లో చేతి సహాయం లేక తీయబడిన ఆ చిన్న రాయి ఏసే కదండి. ఆ యేసయ్య మొదటి రాకడలో నీతి నివసించే రాజ్యానికి పునాది వేశారు. అది సర్వభూతలమంతా విస్తరించింది. ఆశ్చర్యకరుడు. మార్క్స్ వార్త 4:41లో యేసయ్య గాలిని సముద్రమును నిమ్మళింప చేసినప్పుడు శిష్యులు ఈయన ఎవరో అని విస్మయముందారుగా. ఆలోచన కర్త. లూకాసు వార్త 5:4-6 వచనాల్లో యేసయ్య పేతురుతో దోణిని లోతునకి నడిపించమన్నప్పుడు వల పిగిలిపోయేంత విస్తారంగా చేపలు పడ్డాయి కదండి. బలవంతుడైన దేవుడు. మత్తయి సువార్త 8:5-13లో యేసు యొక్క దైవత్వంపై అపారమైన నమ్మకంతో అన్యుడైన శతాధిపతి తన దాసుని స్వస్థత చూశాడుగా. నిత్యుడగు తండ్రి. నిరంతర సంరక్షణ, పోషణ, నమ్మకమైన నాయకత్వం, ప్రేమ కలిగి ఉండి యోహాను సువార్త 19:27లో వలె ఆయన శిలువ శ్రమల్లో కూడా తల్లి బాధ్యతను మర్చిపోలేస్తామండి. సమాధానకర్తయగు అధిపతిగా ఆయన మనకిచ్చే చివరి సందేశం. మొదటి దశలోని పత్రిక 5:13లో వలె నీలో నీవు ముందుగా సమాధానం కలిగి ఉండు. రోమపత్రిక 12:18లో వలె శక్యమైతే సమస్త మనుషులతోనూ సమాధానంగా ఉండు. ఈ రెండు ఎప్పుడు సాధ్యం అంటే రోమపత్రిక 5:1లో వలె ఆ దేవునితో సమాధానంగా ఉన్నప్పుడే. ఫ్రెండ్, అటువంటి సకల సద్గుణ సంపన్నుడైన ఆ యేసుక్రీస్తును హృదయంలోకి స్వీకరించు, స్వర్గాన్ని పొందుకుంటావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.